ఇది కుకుంబర్ విత్ మిల్క్ కర్రీ అండి. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ తినవచ్చు. చాలా హెల్దీ రెసిపీ. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు మనము ఈ కుకుంబర్ విత్ మిల్క్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము కుకుంబర్ విత్ మిల్క్ కర్రీ తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. కుకుంబర్ ఇక్కడ నేను 150 గ్రామ్స్ తీసుకున్నాను. 2 టమాటోస్, కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 కప్పు మిల్క్, కొంచెం కొత్తిమీర, 1 కప్పు ఆనియన్, 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్న ముక్క తరిగినవి, జీలకర్ర కొంచెము, శనగపప్పు కొంచెము, మినపప్పు కొంచెము పోపు కొరకు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకుందాము. కుక్కర్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, ఈ ఆయిల్లో పోపు గింజలు, అల్లం పేస్ట్ వేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాము. చూడండి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఆనియన్ కూడా వేసేద్దాం. వేసి ఆనియన్ కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా కలిపెడుతూ ఉందాము. చూడండి, ఆనియన్ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనము కరివేపాకు వేద్దాము. వేసి కొంచెం ఒక్కసారి ఇలా కలియపెట్టినట్టు చేసి చిట్పట్ అయిన తర్వాత ఈ దోసకాయ పీసెస్ని వేసేద్దాం. అలాగే ఈ టమాటోస్ని కూడా వేద్దాం. టమాటోస్ పసుపు కూడా వేసాను. ఇప్పుడు మొత్తం మంచిగా ఇట్లాగా కలియపెట్టుకుందాం. చాలా మంచి హెల్తీ కర్రీ అండి ఇది. బాడీ కూడా కూల్ చేస్తుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒక 1 మినిట్ ఇలాగా కలియపెట్టుకుంటూ ఉందాము. చూడండి, మంచిగా ఒక 1 మినిట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కారము, ఉప్పు కూడా వేద్దాము. వేసి మళ్ళీ కలియపెట్టినట్టు చేసి మొత్తం అన్నీ మంచిగా కలియపెట్టాము కదా. కొన్ని వాటర్ పోసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మంచిగా కుక్ చేసుకుందాము. ఎందుకంటే ఈ టమాటో దోసకాయ మెత్తగా ఉడికితే చాలా టేస్ట్ వస్తుంది. లాస్ట్లో పాలు, కొత్తిమీర వేద్దాం, చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచిగా మనము క్యాప్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ఒకసారి ఉడికిందో లేదో ఈ క్యాప్ తీసి చూద్దాము. వావ్, చూడండి ఎంత మంచిగా ఉడికిందో. టమాటోస్ తర్వాత దోసకాయ చాలా మంచిగా ఉడికింది కదా. మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుందాము. చూడండి, స్టవ్ ఆన్ చేసుకున్నాము, ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనము ఈ పాలు పోద్దాము. ఈ పాలు పోయటం వలన ఈ దోసకాయ టమాటా అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈ దోసకాయ కర్రీ తినని వాళ్ళు కూడా తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరు తింటారు. కానీ అందరు తినవచ్చు కూడా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మనము ఒక 5 మినిట్స్ ఇలాగా కుక్ అవ్వనిద్దాము. కొంచెం పాలు ఇంకే వరకు కుక్ అవ్వనిద్దాము. చూడండి, పాలు కూడా మంచిగా ఉడికినాయి. కొంచెం
వాటర్ కూడా ఎగిరిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంతేనండి, కుకుంబర్ విత్ మిల్క్ కర్రీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూడండి ఎంత బాగుందో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ తినవచ్చు. చాలా హెల్దీ కర్రీ, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.